గైస్ అండ్ ఈ ఎపిసోడ్ కూడా చాలా కష్టంతో చేస్తున్నాను. ఇంకా మన ఛానల్కి ఎవరన్నా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసేసుకోండి. అండ్ సూన్ నేనైతే నా సెటప్ని చూపించాలనుకుంటున్నాను. సో లాస్ట్ ఎపిసోడ్ రీక్యాప్ అయితే స్టార్ట్ చేద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో అయితే నేను ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టాను. నేను రేసింగ్లో గెలవను అనుకొని 300+ ప్రాణాలు పోయినాయి. ఎందుకంటే లాస్ట్ 10 ఏళ్ళుగా అసలు గెలవడం అనేది మనం ఇండియన్ బైక్ సిటీ వాళ్ళు మర్చిపోయారు. అందుకే చాలా సివియర్ యాక్షన్స్ తీసుకున్నారు. అందుకే మొత్తం రేసింగ్ గవర్నమెంట్ మొత్తం నన్ను 3 years బ్యాన్ చేసింది. రేసింగ్ని కూడా 3 years బ్యాన్ చేసింది రేసింగ్ గవర్నమెంట్. మిగతా అన్ని దేశాల్లోనే రేస్ జరుగుతుంది, ఒక్క మన దేశంలో తప్ప. అదే తప్పు. కానీ నేనేదో వెళ్ళి చంపేసినట్టు చెప్తున్నారు వాళ్ళు. అదే నాకు కోపం వచ్చింది. నేనేదో చంపినట్టు చెప్తున్నారు, అందుకే నాకు ఇంత కోపం వచ్చింది. అంతే. ఇప్పుడు మళ్ళీ ఎపిసోడ్లోకి వచ్చేద్దాం. ఇది ఇంకా ఫ్లాష్ బ్యాకే. నాకైతే ఒక సరే మంచి మెక్లరన్ కార్ అయితే ఉంది నా దగ్గర అప్పుడు. అండ్ నా చిన్న ఆఫీస్ స్టూడియోని చూపిస్తాను సూన్. ఇవాళే ఎపిసోడు, నెక్స్ట్ ఆఫీస్ టూరు. చాలా చిన్నది కానీ మంచిగానే రన్ చేస్తున్నా. 49 సబ్స్క్రైబర్స్ అయితే తెచ్చుకున్నాను. అండ్ ఎపిసోడ్లోనే ఉన్నాం ఇంకా. సో చూసుకున్నట్టయితే మనమైతే చాలా దారుణంగా డ్రైవ్ చేస్తున్నాం. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది, అబ్బా నాకు రేసింగ్లో టాలెంట్ ఉందిలే. ఓకే, మెక్లరన్ కార్ ఎలాగో తిరగబడదు. అండ్ ఇదైతే పాత ఇనక్క డబ్బా మెక్లరన్. నేను ఒక మంచి డ్యూక్ తెప్పించుకోవడం బెస్ట్ అబ్బా. ఏ బాబు నువ్వు అక్కడే ఉండు, కదులుతో చంపుతా. అలాగే ఉండాలి. ఏయ్ మీరెవరన్నా వచ్చారంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఏ పిల్లోడా చచ్చావా? చావు నాకెందుకు. వీరాల ఆరుదే. ఏ మూల నుంచి అన్నా రాండ్రా పోలీసు వాళ్ళరా. ఏ మూల నుంచి వస్తారా మీరు? స్పాట్లో చంపేస్తావు ఒక్కొక్కరిని. ఏంట్రా నాయన వస్తున్నావా? అలాంటి ఛాన్సెస్ ఏమి ఇవ్వను. అక్కడున్న కార్ అయినా సరే నా చేతుల్లో బ్లాస్ట్ అవ్వాల్సిందే. ఎక్కడున్నా సరే బ్లాస్టే. ఎలా నడపాలో తెలీదారా మీ కార్లు? ఏంట్రా ఇక్కడికి వచ్చి అందరూ డ్యామేజ్లు తీసుకుంటున్నారు. నేను రచ్చ చేయాల్సి వస్తుంది మీ దగ్గర. వెళ్ళిపో అట్లాగే పేలు. గబ్బిల మోళ్ళు. నాతో పెట్టుకోకండి రే. బాబు నువ్వు కదిలితే నీకు హెడ్ షాట్ పడిపోద్ది కాబట్టి అలాగే కూర్చో. చిన్న డౌట్, నీకు బ్రాడ్ పిట్ తెలుసా? తెలుసు సార్, చాలా గొప్ప రేసర్ కదా. నువ్వు అతనికి ఫ్యానా?
చాలా పెద్ద ఫ్యాన్ సార్. మీ వాడు నా సరుకు ఆపగలడా? మీ సరుకు ఏంటి సార్? ఇది సరుకు అంతా ఆపగలడు. అయితే చూసుకోమందాం వాడిని. దారా చూసుకో అలాగే పడిచావు వెళ్ళిపోతే వాడికి చెప్పు. చచ్చాడు పిల్లోడు. ఏంటి నాయనా, ఏంటి చూసి వస్తున్నావా? నీకు కూడా దిగుతుంది. నేను బ్రాడ్ పిట్ ఫ్యాన్నిరా. నాకేం జరిగినా సరే బ్రాడ్ పిట్ నన్ను వచ్చి కాపాడలేకపోయినా సరే మళ్ళీ తీసాన్ని గెలిపిస్తాడు. అలాంటివి హోపులు పెట్టుకోకు. చంపేస్తాను. చంపి పెడతా. బ్రాడ్ పిట్ లేదు, తొక్క లేదు. ఆరుగ్దే అలా విరాల ఆరుగ్దే. ఫార్చునర్ కార్ని బ్లాస్ట్ చేస్తే వస్తారా వీళ్ళు? నాకు ఒక మెక్లరన్ కార్ పంపించండి రా. ఆరుగ్దే ఓ ఆరుగ్దే రాల విరాల ఆరుగ్దే ఓ ఆరుగ్దే. నువ్వు ఫ్యూరీవా? కాదు, జార్వేస్. మీ పోలీసు వాళ్ళు నాకు సపోర్ట్ ఉండకుండా తప్పు కాదు. పోలీసు వాళ్ళ వల్ల చాలా కార్లు, 2 ప్రాణాలు పోయినాయి. నీ ప్రాణంతో కలిపితే 3. ఇంకా రైళ్ళు. మెక్లరన్ కారు అందరికీ డ్రైవ్ చేయడం రాదు. నేను ఇక్కడ ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్నాను డాపుల్ గ్యాంగర్ సిటీకి. నేనే డ్రైవ్ చేసుకునేలాగా. అందుకే ఇక్కడికి వస్తున్నాను. ఫైనల్లీ మన ఫ్లైట్ అయితే ఇక్కడే ఉంది. నా ఒక్కడికి అయితే ఎంత సరిపోద్ది. ఈ ఫ్లైట్ బుక్ చేసుకున్నాను అందుకే. ఆరుగ్దే విరాల ఆరు. మళ్ళీ డాబుల్ గ్యాంగర్ సిటీకి వెళ్ళాక కలుద్దాం. గైస్, పెట్రోల్ కొట్టించుకుందాం. ఎవరు లేడా? ఏంట్రా ఇది? ఎవరు లేకపోతే అలా. సరే, పక్కెళ్ళి వెయిట్ చేద్దాం. ఆహా, వాడక్కడే బైక్ మీద ఉన్నాడు. నేను ఇక్కడ బ్లాస్టింగ్ చేస్తాను. ఈ బ్లాస్ట్ వల్ల నేనైతే కింద పడ్డాను. ఇక్కడ మనం ఉండడం సేఫ్ కాదు. ఎవడో మన మీద పగబట్టి ఇదంతా చేస్తున్నాడు అనమాట. స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఎవడు చేస్తుంటాడు ఇదంతా? అది కూడా నేను ఒక్కడనే ఉన్నప్పుడు బ్లాస్ట్ చేశాడు. అంటే ఒక్కరి ప్రాణాలు తీయాలనుకున్నాడా?
అది నా ప్రాణాలేనా? నాకెందుకో చాలా భయం వేస్తుంది. లెగ్గురా, వీలు చెయ్యాలి అనిపించట్లేదు, కానీ చేస్తున్నా. ఏదో అలా ఉంది నాకు. ఇంటికి వెళ్ళైతే న్యూస్ చూస్తాను నేను, మన మ్యాన్షన్కి వెళ్ళిపోయి. ఆరుగ్దే ఓ ఆరుగ్దే, విరాల విరాల ఆరుగ్దే. ఇక్కడైతే ఆపుదాం వెనకాల. ఓ మన ఇంట్లో మనం ఎందుకు గన్ను. అండ్ ఓకే, రిలాక్స్ అవుదాం, న్యూస్ చూద్దాం. న్యూస్ చూద్దాం, బట్టలు చేంజ్ చేసుకుంటా గైస్. ధీరా 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 వినాయక జయ హే లాలా అలా లాలా భీమ్లా నాయకే. చిచి చిచి, ఎలా ఉన్నాను గైస్? పందిలో బాక్సర్లా ఉన్నాను కదా. న్యూస్ చూసేద్దాం ఇంకా. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. రేసింగ్ గవర్నమెంట్ మొత్తం దారుణంగా ఉంది. దాని ముందు చాలామంది వచ్చి హంగామా చేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. పోలీసులు అందరూ అక్కడే ఉన్నారు, కానీ వాళ్ళు కారు నుంచి దిగితే రాయలతో కొడుతున్నారు. ఇదంతా బ్రాడ్ పిట్ కోసమే. బ్రాడ్ పిట్ని చంపేయబోతున్నారంట. నిజమా కాదా తెలియాలంటే మళ్ళీ ఎస్ఎం న్యూస్ చూస్తూనే ఉండండి. వాట్ ద హెల్? నన్ను చంపేయడం ఏంటి? రేసింగ్ గవర్నమెంట్ దగ్గర హంగామా ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. అర్జెంటుగా మనం బయటకు వెళ్ళాలి. డ్రెస్ చేంజ్ చేసుకొని అంత టైం కూడా లేదు. పోలీసు వాళ్ళని చంపేస్తున్నారంట. అబ్బా, సోఫా మీద పడ్డాను కాబట్టి బతికిపోయాను. ఇది తప్ప మనకి ఇంకో దారి లేదు. పదండి 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 పదండి, స్పీడ్గా వెళ్ళాలి మనం. రేసింగ్ గవర్నమెంట్ దగ్గర ఫుల్ హంగామా అంట. నాకు చాలా భయంగా ఉంది. అక్కడ ఇంకెన్ని మంది చచ్చిపోతే నన్ను చంపేస్తారు. అలా అని కాదు, నన్ను చంపేసినా పర్వాలేదు, అక్కడ చాలామంది చచ్చిపోతారు. స్పీడ్గా వెళ్ళి ఆపాలి. మనకైతే అస్సలు టైం లేదు, స్పీడ్గా వెళ్ళాలి. ఎక్కడది? రేసింగ్ గవర్నమెంట్ కదా, స్పీడ్గా వెళ్ళాలి. చాలా స్పీడ్గా వెళ్ళిపోవాలి. ఎంత స్పీడ్గా వెళ్తే అంత మంచిది అన్నమాట. చాలా హంగామా ఉంది నాకు తెలిసినంత వరకు. న్యూస్ వాళ్ళు చెప్పారు కదా. ఇంకా స్పీడ్ పెంచకపోతే ఎలా గైస్? స్పీడ్గా వెళ్ళాలి. నేను చాలా స్పీడ్ కొడుతున్నాను. ఫైనల్లీ వచ్చేసాం. రేసింగ్ గవర్నమెంట్ అక్కడే ఉంది. ఏంటి ఇదే కదా రేసింగ్ గవర్నమెంట్ మంది?
వాట్ ద హెల్ గైస్, లోపల క్రౌడ్ ఉంది కానీ మీకు చూపించలేను. లోపల ఎంత క్రౌడా, ఎవరన్నా చూసే లోపల కొంచెం వెనకాలకి వెళ్తే బెస్ట్. బయట ఎవరన్నా ఆపండ్రా, అన్ని పోలీస్ కార్స్ ఉన్నాయి. గైస్ వాట్ ద హెల్, అక్కడ బ్లాస్ట్లు అవుతున్నాయి. నా క్రౌడ్ మొత్తం చచ్చిపోయింది. నువ్వు పడుకోవడం వల్ల ఇలాగైపోయిందంటే నేను పడుకోవడం వల్ల. నువ్వు పడుకోవడం కాదురా, అక్కడ చూడు, క్రౌడ్ మొత్తం చచ్చిపోయారు. క్రౌడ్ మొత్తం చచ్చిపోయిందా? బ్లాస్ట్ అయిపోయిందిరా. క్రౌడ్ ఏం చచ్చిపోవడం రా, క్రౌడ్ ఇంకా బతికే ఉంది కదా. ఈ క్రౌడ్ కాదు, అక్కడ కార్లు బ్లాస్ట్లు అయినాయి, పోలీసు వాళ్ళు చచ్చిపోయారు. సరే ఏం చేయాలి? అదిగో పోలీస్ కార్డు ఉంది, ఏం చేద్దాం? తినేద్దామా? తినేయడం ఏంట్రా ఎదవా, అయితే ఎక్కిసిపోదాం. రెండు ఉన్నాయేంటి? గైస్ ఈ నెక్స్ట్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్స్లో ప్లీజ్ ఎపిసోడ్ 7 అని పెడితే నేనైతే ఎపిసోడ్ 7 రిలీజ్ చేసేస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.